హాయ్ అండి. వెల్కమ్ టు అమలాపురం రుచులు. చూస్తున్నారు కదా! చక్కగా దిబ్బ రొట్టి మా సైడ్ కోనసీమ సైడ్ చాలా స్పెషల్ అండి. చాలా ఎక్కువగా చేసుకుంటారనమాట. ఇది మనం చక్కగా ఇడ్లీ పిండితోనే చేసుకుంటాము. బట్ ఏంటంటే కొంచెం రవ్వ అనేది కొంచెం పాలు ఎక్కువ వేసుకుంటే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా ఆహ్, అంటే పైన మనకి పెచ్చు ఏదైతే ఉంటుందో అది చాలా క్రిస్పీగా ఉంటుందనమాట. మీకు ఒక ముక్క చూపిస్తాను. సో, ఈ విధంగా ఇది మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం. చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు. రోజు పెట్టినా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. వేరే టిఫిన్స్ కంటే కూడా ఇది ఇష్టంగా తింటారనమాట. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా ఇది మనం బాండీలో వేసుకుంటేనే ఈ టెక్స్చర్ వస్తుందండి. అంటే లోతుంది చూసారా? అంటే పైన ఈ ఉబ్బుగా వచ్చి కొంచెం ఫ్లాట్‌గా వస్తది కింద అనేది. బాండీ ఉంటది కదా! అలాంటి దాని మీద. అంటే మనం ఫ్లాట్‌గా ఉన్న సర్ఫేస్ మీద ఏసుకుంటే ఇలా ఈ టైప్‌లో రాదనమాట. చూస్తున్నారు కదా! సో, దిబ్బ రొట్టె అనమాట. ఇంకా పెద్దది కూడా ఏసుకొని మనం ఇందులో కొబ్బరి యాడ్ చేసుకొని, బెల్లం యాడ్ చేసుకొని కూడా ఏసుకోవచ్చు. బట్ అది ఎప్పుడైనా అకేషనల్‌గా ఏసుకుంటాము. ఇది రెగ్యులర్‌గా వేసుకోవచ్చనమాట. ఇందులో మనం కొంచెం ఉల్లిపాయ అట్లా కూడా ఏసుకొని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. లోతు ఎక్కువగా ఉన్న బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ఇడ్లీ పిండిని కొంచెం రవ్వ ఎక్కువ యాడ్ చేయాలి. అంటే ఓన్లీ ఇడ్లీ పిండికి ఏసినటువంటి కన్సిస్టెన్సీ అయితే సరిపోదండి రవ్వ అనేది. ఇంకొంచెం యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చాకుతో కేక్ కట్ చేసినట్టు దీన్ని కట్ చేసి చూపిస్తాను. మీకు సౌండ్ తెలుస్తుంది కదా! సో, ఇది ఎంత క్రంచీగా ఉందో మా పెద్ద బాబు అయితే ముందు దీనికోసమే తింటాడు. భలే ఉంటుంది, భలే ఉంటుందని. చూస్తున్నారు కదా! అది కట్ అయింది. ఇది వేడి మీద కట్ చేసుకుంటే ఇలా రాదండి. అంటే కొంచెం అంత నీట్‌గా రాదు. కొంచెం కొంచెం చల్లారిన తర్వాత కట్ చేస్తే మీకు చక్కగా పీసెస్ అవుతాయి. ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా! చక్కగా 4 పీసెస్ వచ్చాయి. అండ్ మంచిగా వేగింది కూడా. మీకు కలర్ అది కూడా తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం టమాటో, ఆనియన్ చట్నీ చేశాను. అది పెట్టుకొని తింటే ఆసమ్ ఉంటుందన్నమాట రెసిపీ అనేది. సో, ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. త్వరలోనే రెసిపీని పోస్ట్ చేస్తాను. అమలాపురం రుచులు ఛానల్‌లో షార్ట్స్, ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయండి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వన్స్ వెళ్ళి విజిట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్, మీరు చేసే కామెంట్స్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందరికీ తెలిసిందే, చెప్పాల్సిన పని అయితే లేదు. సో, మంచిగా ఉన్నాయి వీడియోస్ అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఆ రెసిపీని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే, ఈ వీడియో మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది. మీ అమలాపురం రుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.